హలో మిస్సెస్ రావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏమైంది? ట్రంప్ని రోగాలు చుట్టుముట్టాయా? ఈ మధ్యకాలంలో ట్రంప్ డెడ్ అనేటువంటిది ఒక వైరల్ అయినటువంటి న్యూస్. హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రంప్ డెడ్ అనే దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. అసలు ట్రంప్కి ఏమైంది? ట్రంప్కి అనారోగ్యం కలిగిందా? ట్రంప్ డెడ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఎందుకు వైరల్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా అప్పట్లో చర్చకు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత అనేక మందిని, స్వదేశస్తుల్ని, విదేశస్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుకే ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అతి స్వల్ప కాలంలోనే గ్రాఫ్ పడిపోయినటువంటి అధ్యక్షుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఆయన సొంత పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆయన వ్యతిరేకిస్తున్నారు, రిపబ్లికన్స్ ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆయన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆయన రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కొంత వెనకడుగు వేశారు. గ్రీన్లాండ్ విషయంలో కానీ, లేదంటే ఇరాన్ విషయంలో కానీ ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే సొంత పార్టీ రిపబ్లికన్సే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అవసరమైతే ఆయన్ని దించేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉంది. అంటే రీకాల్ చేసే అవకాశం ఉందా అని అంటే దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవైపు ఆయన్ని రీకాల్ చేయాలనేటువంటి పరిశీలన సహచర లీడర్లు చేస్తూ ఉంటే, ఆయన మాత్రం మూడోసారి ప్రెసిడెంట్గా కావడానికి ఉన్నటువంటి వెసులుబాట్లను అన్వేషిస్తున్నాడని చెప్పి ఇప్పుడు తాజా న్యూస్. అవసరమైతే అమెరికా రాజ్యాంగాన్ని మార్చేసి మరోసారి అధ్యక్షుడు కావాలనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే తన వారసుని ఈసారి అమెరికా అధ్యక్షుని చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలో భాగంగానే మూడోసారి నేను అధ్యక్షుడిని అవుతానని చెప్పి ప్రచారం ఆయన మొదలుపెట్టారని తెలుస్తుంది. వరుసగా ఆయన 2 సార్లు గెలవకపోయినప్పటికి కూడా 2020లో గెలిచాడు, ఆ తర్వాత ఓడిపోయారు. మళ్ళా 2024లో గెలిచాడు ఆయన. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే అమెరికాకి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది, మూడోసారి కావడానికి అవకాశం లేదు. అయితే 3/200 మంది కనుక మెజారిటీ ఉంటే అక్కడ కాంగ్రెస్లో, సెనెట్లో 2 చోట్ల బిల్లు పాస్ చేసి రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధ్యక్షుడు కావడానికి కూడా అవకాశం లేకపోలేదు. దాని మీద ఇప్పుడు చర్చ పెట్టాడు ట్రంప్. అయితే అదే సమయంలో అసలు ఆయన్ని రీకాల్ చేయాలి, ఆయన్ని దించేయాలి, ఆయన మీద అవిశ్వాసం పెట్టాలనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో కనుక రిపబ్లికన్స్కి మెజారిటీ రాకపోతే కనుక అవిశ్వాసం పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. అంటే అమెరికాలోనే ఒక రాజకీయపరమైనటువంటి హీట్ మొదలైంది ట్రంప్ కింద. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఆరోగ్యం మీద చర్చ జరుగుతుంది. దావోస్లో ఆయనకున్నటువంటి చర్మ వ్యాధికి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. అంతకుముందు కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే దావోస్లో బయటపడినటువంటిది ఏంటంటే ఇది. ఇక్కడ చూడండి, ఆయన చెయ్యికి నల్లగా మచ్చ ఉంది ఇక్కడ. ఇది ఆయన అనారోగ్యానికి ఒక సంకేతంగా అంతర్జాతీయ మీడియా చూపిస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది దావోస్లో బయటపడింది. దావోస్లో బయటపడినటువంటి ఈ మచ్చ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందుకే అమెరికా అగ్రరాజ్యం, అమెరికా లాంటి దేశానికి ఇలాంటి డిసీజెస్ ఉన్నటువంటి అధ్యక్షుడు అవసరమా అనేటువంటి ఒక చర్చ అంతర్జాతీయంగా ఇప్పుడు మొదలైంది. ఇది డిసీజెస్. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నల్లగా ఆయనకున్నటువంటి డిసీజ్. ఇలాంటి డిసీజులు అటాక్ అయినప్పుడు అమెరికా అధ్యక్షుడిగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు అనేది ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద చర్చ పెట్టారు. చర్చల్లో చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు నడుమ ఇది బయటపడింది. అందుకే ట్రంప్ డెడ్ అనేటువంటిది మళ్ళీ ఇంకోసారి వైరల్ అవుతుంది అంతర్జాతీయ న్యూస్. ఇంతకీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగా, ఏంటి అసలు ట్రంప్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, ట్రంప్ తాజాగా బయటపడినటువంటి ఈ హ్యాండ్లో ఉన్నటువంటి మచ్చ ఏంటి అని చెప్పి నేను అడిగాను. అడిగితే అది ఏం చెప్పిందండి, ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను అడిగాను. ఇక్కడ అడిగితే ఏం చెప్తుంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ సివిఐ
క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ లేదా దీర్ఘకాలిక సిరల లోపం అనేటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఇది అమెరికాకి సంబంధించింది గూగుల్ కాబట్టి గూగుల్లో చెప్తుంది, గూగుల్లో ఉన్నటువంటి ఏఐ చెప్తుంది. ఇది కాళ్ళలోని సిరలు రక్తాన్ని గుండెకు సరిగ్గా పంపలేకపోయే సాధారణ పరిస్థితి. దీనివల్ల కాళ్ళు చేతుల్లో వాపులు, రంగు మారడం మరియు గాయాలు కావడం జరుగుతుంది. ఇది చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి సివిఐ కారణంగా ఆయనకి ఆ మచ్చ వచ్చిందని చెప్పి చెప్తుంది. ముఖ్య విషయాలు ఏంటంటే 70 ఏళ్ల పైబడిన వారిలో ఈ సమస్య సాధారణం మరియు దీనికి ప్రధాన కారణం సిరల్లో రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం పరిస్థితి. ఇది తీవ్రమైనది కాదని మరియు దీనికి చికిత్స అందుబాటులో ఉందని యువిఏ టుడే నివేదించింది. లక్షణాలు ఏంటంటే చీలమండల వాపు, చర్మం రంగు మారడం వంటివి ఈ వ్యాధి వల్ల సంభవిస్తాయి. 2026 ప్రారంభంలో ట్రంప్ ఎడమ చేతిపై కనిపించిన గాయాలు లేదా నల్లటి మచ్చలు ఈ సిరల లోపం లేదా ప్రమాదశాత్తు తగలడం వల్ల వచ్చినట్లు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు తాజాగా దావోస్లో బయటపడిన దాని గురించి చెప్తున్నారు. ఈ వ్యాధికి తరచుగా కంప్రెషన్ సాక్స్ ఉపయోగించడం, సిరలను సరిచేసే విధానాల ద్వారా నొప్పి వాపును తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది అంటే ట్రంప్కి 70+ తర్వాత వచ్చేటువంటి సాధారణమైనటువంటి వ్యాధిగా ఉన్నటువంటి ఈ సివిఐ అనేటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయితే ఆయనకు ఉంది అని చెప్పి నిర్ధారిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి ట్రంప్ ఆరోగ్యం మీద ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి మన లోకల్ మీడియా ఏం చెప్తుందో చూద్దాం. ఇది లోకల్ మీడియా ఏం చెప్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడమే దానికి కారణం. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన వెలువెత్తున్నాయి. దీనిపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. ఏమన్నారైనా శాంతి మండలి కార్యక్రమంలో బల్ల కార్నర్ తగలడంతో అధ్యక్షుడి చేతికి గాయమైంది అన్నారు. సో అది డిసీజ్ కాదు, అది బల్ల గుద్దుకుంది, తగిలింది చేతికి, అందువల్ల అది గాయమైంది అని అన్నారు. మరి సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? అమెరికా అధ్యక్షుడికి బలమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా గమనిస్తూ ఉంటుంది అమెరికా సెక్యూరిటీ. మరి బల్లకు గుద్దుకుంటే ఎడమ చెయ్యి సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు అంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ప్రెస్ సెక్రటరీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లివిట్ ఆయన కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి మండలి కార్యక్రమంలో బల్ల కార్నర్ తగలడంతో అధ్యక్షుడి చేతి గాయమైందండి. ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ ఇదే విషయం పేర్కొన్నారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, దెబ్బకు చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ దెబ్బకు చికిత్స తీసుకున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్లు సూచించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. సో దీనికి మొత్తం ఆస్పిరిన్ తీసుకుంటున్నారు మందు ట్రీట్మెంట్కి. ఇక గతంలో కూడా ట్రంప్ చేతికి ఇలాంటి గాయాలు ఉన్న ఫోటోలు కనిపించాయి. అప్పుడు కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వైట్ హౌస్ వాటిని వెంటనే ఖండించింది. రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అది వృద్ధుల్లో సాధారణంగా కనిపించేదని చెప్పేసింది. సో మొత్తం మీద ట్రంప్కి అయితే డిసీజెస్ అయితే ఉన్నాయి. అవి వయసు రీత్యా వచ్చేటువంటి అనారోగ్య కారణాలు అని చెప్పి అమెరికా చెప్తుంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఏం చెప్తున్నారంటే బల్లకు గుద్దుకుంది, అందుకే ఆ విధంగా నల్ల మచ్చ ఏర్పడిందని చెప్తున్నారు. ఒకవేళ అతను చెప్పినట్టు కనుక బల్లకు గుద్దుకుంటే అమెరికా సెక్యూరిటీ అట్టర్ ఫెయిల్యూర్. అమెరికా సెక్యూరిటీ ట్రంప్ రక్షణని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెస్ సెక్రటరీ తప్పుదావ బట్టి చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. జనరల్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు ఆయన మలమూత్రాలను కూడా సూట్ కేసులో తీసుకెళ్తారు, మళ్ళీ రష్యాలోనే వదులుతారు. దానికి కారణం ఏంటంటే అగ్రదేశాల అధ్యక్షులకి ఏదైనా డిసీజ్ ఉంది అని అంటే అది ఒక పెద్ద న్యూస్. ప్లస్
అది తెలుసుకున్నటువంటి ప్రత్యర్థులు దాన్ని అవకాశంగా తీసుకొని ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. అందుకే చాలా సీక్రెసీగా ఉంచుతారు. కానీ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి దీన్ని మనం బల్ల గుద్దుకొని నల్లగా అయిందని చెప్పి మనం భావిద్దామా, లేదంటే ఆయనకి నిజంగానే దీర్ఘకాలిక జబ్బులు ఉన్న కారణంగానే అది వచ్చిందని చెప్పి మీరు విశ్వసిస్తున్నారు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.